ప్రతి గురువారం ఇదొక పెద్ద టెన్షన్ అయిపోతుంది. అసలు ఈ పాటికి టీఆర్పీస్ రావాలే, ఇంకా రాలేదేంటి? వావ్, నా దిక్కుమాలిన గోల సీరియల్ టీఆర్పీ ఇంత హాయిగా ఉందా? 20కి చేరిపోయిందా? వావ్, ఈ ఆనందకరమైన విషయాన్ని వెంటనే రైటర్ గారితో షేర్ చేయాలి. ఆయన నంబరు హలో హలో, దిక్కుమాలిన ఫణీంద్ర గారేనా మాట్లాడేది? అవునమ్మా, ఆ దిక్మాల గోల రచయిత నేనే. మీరెవరు? అయ్యో, నన్ను అప్పుడే మర్చిపోయారా? నేనండి, సీరియల్ సరస్వతి రాజ్యాన్ని. ఓ మీరా, చెప్పండి ఏంటి విషయం? టీఆర్పీ రేటింగ్స్ వచ్చే చూసారా? మన సీరియల్ రేటింగ్ పెరిగిపోయింది. ఎంతమ్మా? 0.5 పెరిగింది, అంతే కదా? అదే కదండి, పోయిన వారానికి ఈ వారానికి తేడా అదే మన సీరియల్ ని నంబర్ 1 చేసింది. కరెక్టేలేమ్మా, ఉంటాను. అయ్యో, అప్పుడే పెట్టేస్తారేంటి? నేనింకా చాలా మాట్లాడాలి. సరేమ్మా, మాట్లాడు. ఏం లేదండి, ఈసారి కూడా కథలో కొత్త మలుపులు తీసుకొద్దాం. అవేంటో నేను చెప్పనా? వద్దన్నా ఆగుతావా? చెప్పమ్మా. సాధారణంగా మనం చేసిన తప్పుల్ని లాయర్ గా సమర్థించుకుంటాం, ఇతరులు చేసిన తప్పుని జడ్జిగా తీర్పులిచ్చి శిక్షలేస్తాం. మన సీరియల్లో హీరోయిన్ కూడా అదే తప్పు చేస్తుంది. అమ్మా, ఆల్రెడీ నాకు ఉన్నాడు, అదే మన డైరెక్టర్. పక్క రాష్ట్రం సీఎం లాగా తను నిద్రపోడు, నన్ను నిద్రపోయాడు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు, నన్ను బతకనీ తల్లి. హలో హలో, ఏదో టెన్షన్ లో ఉండుంటారు పాపం. ముందు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఏమండి, వచ్చేసారా? నేను ఇందాకటి నుంచి మీకోసం ప్లేట్ లో స్వీట్ పట్టుకుని వెయిట్ చేస్తాను. ప్లేట్ లో స్వీటా? అకేషన్ ఏంటి? ముందు తినండి. ఎంతకీ సుబ్బు పెట్టావా? లేదండి, సుబ్బు చగోడి ఎవరో ఫ్రెండ్ పెళ్ళంటే వెళ్ళారు. అదన్నమాట అకేషన్. ఇది అన్యాయం రాజ్యం. నువ్వు కూడా మీ తమ్ముళ్లాగా వెధవ ప్లాన్లు వేస్తున్నావు. అబ్బే అదేం లేదండి. ఒకటి గుర్తుపెట్టుకో రాజ్యం, నువ్వు ఒకటి వెనక గొయ్యి తవ్వితే ఇంకొకటి నీ వెనక నుయ్యి తవ్వుతాడు. అయ్యో, నేను చేసే లొకేషన్ వేరేనండి. అయినా వాళ్ళిద్దరి కోసం సెపరేట్ గా తీసి పెట్టాను, వాళ్ళు వచ్చాక ఇస్తా, సరేనా? అలా అన్నావు, ఓకే. ఇప్పుడు మొత్తం స్వీట్లన్నీ లాగించాం. అవును, ఎంతగా అకేషన్ ఏంటి? నేను ఇవాళ చాలా ఆనందంగా ఉన్నానండి. నేను ఇవాళ గెలిచాను. గెలిచావా? అంటే నాకు పంపించావు అనమాట. చెప్పు, ఏం చేసేవే? టీఆర్పీస్ లిస్ట్ లో నా ఫేవరెట్ సీరియల్ ఫస్ట్ రావాలని కోరుకున్నాను, సాధించాను. సీరియల్ గోలా? యావండి, ఆ ప్రాసెస్ లో మిమ్మల్ని గుర్తు చేసుకున్నాను, అందుకే నాకు విజయం దక్కింది. చూసావా, విజయం సాధించే ప్రతి ఆడదాని వెనక ఒక మగాడు ఉంటాడు. మీ ఆడవాళ్ళు అర్థం చేసుకోరు. యావండి, ఈ ప్రాసెస్ లో ఒక మొక్కు కూడా మొక్కుకున్నాను. ఏ గుళ్ళో మొక్కునో, ఎంత మొక్కునో? 108. నువ్వన్నీ తింగర మొక్కలే మొక్కుతావే. 108 ఎవరన్నా మొక్కుతారా? 116 మొక్కాలి. పడుకో. నాకు తెలుసండి మీ మనసు. అయితే 116 ప్రదక్షిణలు చేసేస్తారా? ప్రదక్షిణలేంటి? నువ్వు చెప్పింది ప్రదక్షిణలా, డబ్బులు కాదా? కాదు. లే లే ఏ లే. నువ్వు ప్లేట్ లో స్వీట్లు తెచ్చినప్పుడు అర్థం చేసుకోలేకపోయినా నీ తింగర వేషాలు. నేనొక్క ప్రదక్షిణ కూడా చేయను. చూసారా చూసారా, దేవుడి విషయంలో దెయ్యం విషయంలో ఇచ్చిన మాట తప్పకూడదండి. చూసారా, వేళకుళ్ళు ఆడుతున్నావా? నేను ప్రదక్షిణలు చేయను. నువ్వు నీ దేవుళ్ళు ఏం చేస్తారో చేసుకోండి. చూసావా, తగ్గిపోయాయి. ఇందులో నీ దేవుడి ప్రమేయం ఏం లేదు. నాకు మంచినీళ్ళు కావాల్సి వచ్చాయి, ఎక్కుళ్ళు వచ్చాయి, అంతే. ఎక్కి లాగాలంటే నీళ్లే తాగక్కర్లేదు. సడన్ గా చంప మీద కొడితే ఆ షాక్ కి కూడా ఎక్కి లాగిపోతాయి. కొట్టాల్సింది నా దేవుడి మీద కాదు, మీ దేవుడి మీద. ఆ మొక్కనే కొట్ట ముందు చెప్పాలా? ఆపండి మీరు మీ సినిమా డైలాగ్లు. ఇంతకీ మీరు గుడికి వస్తున్నారా లేదా? నేను రావట్లేదు రావట్లేదు రావట్లేదు. స్వామి, ఈ మీద కోపంతో నా సీరియల్ టీఆర్పీ తగ్గించేద్దే. తిమ్మిని బమ్మి చేసినా సరే ఇన్ని గుడికి తీసుకొస్తా. రాజు రాజు, తొందరగా టిఫిన్ పెట్టు. ఎక్కడ చెట్టు ఏది?
ఏంటండి అంత హడావుడి పడుతున్నారు? అవతల ముఖ్యమైన పని ఉంది, ఆఫీసులో ఫైల్ ఒకటి సబ్మిట్ చేయాలి. వేయ్ 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 త్వరగా వేయ్. ఎలాగూ ఆఫీస్కి వెళ్తున్నారు కదండి, తాపీగా కూర్చొని టిఫిన్ చేయండి. తాపీగా టిఫిన్ చేస్తూ కూర్చుంటే కుదరదు, అవతల కొంపలంటూ పోయి పనులు ఉన్నాయి. మధ్యలో ఇది ఒకటే. చెప్పరా గోపాల్, మీటింగ్ అందరూ వచ్చారా? లేదురా, అసలు ఈవేళ ఆఫీసే లేదు. అదేంట్రా? ఆఫీసులో నిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిందిరా, అవన్నీ రిపేర్ చేస్తున్నాను. అందుకే బాస్ ఈ రోజు అందరికీ సెలవు ఇచ్చేశారు. అదేంట్రా, నేను ఈ నెల ప్రాజెక్ట్ ఫైల్ ఇంకా ఇవ్వలేదు. 30వ తారీఖు దాకా టైం ఉంది కదా అనుకున్నాను. ఇప్పుడు ఎలాగా? ఏమనుకున్నా లాభం లేదురా, ఈ రోజు ఆఫీస్కి ఎవరూ రారు. ఈ రోజు సెలవు అని చెప్పడానికే నేను ఫోన్ చేశాను. ఏమైందండి? ఈ రోజు ఆఫీస్ సెలవంట. అమ్మయ్యా, ఈ నెల ప్రాజెక్ట్ ఫైల్ ఇంకా సబ్మిట్ చేయలేదు. ఈ రోజు ఇవ్వచ్చు కదా అనుకున్నాను, ఆఫీస్ దగ్గర పడిపోయింది. ఏం పర్లేదు, రేపు పొద్దున్న వెళ్ళి ఇచ్చేయండి. ఏంటి రేపు ఇచ్చేది? రేపు 1వ తారీఖు జీతం వస్తుంది. జీతం కాదే, నా ఉద్యోగమే పోద్ది. యావండి, ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందుకు? నేను 108 ప్రదక్షిణాలు మొక్కుకున్నాను కదా, అది తీర్చినందువల్లే ఇలా జరిగింది. పదండి వెళ్ళిపోదాం. నువ్వు నీ ప్రదక్షిణలో నాకు ఇలాంటి మొన్నమ్మకాలు నచ్చవు. అది కదండి, నమ్మండి. హలో, చెప్పమ్మా. రే భాస్కర్, నిన్న రాత్రి మీ నాన్న కంగారు పెట్టాడ్రా. ఏమైందమ్మా? నిన్న రాత్రి గుండెల్లో నొప్పని చేశాడ్రా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బానే ఉందిరా, హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. ఒట్టి గ్యాస్ పెయిన్ అని చెప్పారు. సరే అమ్మా, నాన్న మాత్రం జాగ్రత్త చూసుకో. రాజు, రాజు, ఏమైందండి? మా నాన్నకి గుడి నొప్పి వచ్చిందంటే. అయ్యో, హాస్పిటల్ కి తీసుకెళ్లారా మరి? హాస్పిటల్ తీసుకెళ్లారంట, ఒట్టి గ్యాస్ పెయిన్ అని చెప్పారంట. అప్పుడు మీరేమన్నారు? నాన్నని జాగ్రత్త చూసుకోమని అమ్మకి చెప్పాను. అందుకే కంటే కూతుర్నే కనాలంటారు. ఇదే మా నాన్నకు వచ్చుంటే వెంటనే హైదరాబాద్ కి తీసుకుందామని చెప్పేదాన్ని. అవును, ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదే? అయినా మా నాన్న టైం టు టైం తింటారు కదా, ఎందుకు వచ్చిందంటావు గ్యాస్ ప్రాబ్లం? ఏమండి, ఇదంతా మనం 108 ప్రదక్షిణాలు మొక్కుకుని తీర్చలేదు కదా, దాని ఎఫెక్ట్ అనుకుంటానండి. దానికి దీనికి లింక్ ఏంటే? ఏమోనండి, ఈ రోజు మామయ్య గారికి వచ్చింది, రేపు అత్తయ్య గారికి రావచ్చు, ఆ తర్వాత మీకు కూడా. అమ్మో, తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. రాజు, ఇదంతా నిజంగానా? ఏమోనండి, నేను చెప్పాల్సింది చెప్పేసా, ఆ తర్వాత రిస్క్ తీసుకుంటా అంటే మీ ఇష్టం, నాకేంటి? ఏంటి ఇంకా ఎలాగ నిలబడతావు? మొద్దుమోహన్ దానా, పదా గుడికి రెడీ అవుతా పదా. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి. ఇంకా మీరు మొదలు పెట్టండి. ఇదిగోండి కొబ్బరికాయ. ఎందుకు? కొబ్బరికాయ పట్టుకునే తిరుగుతారని నేను మొక్కుకున్నాను. అవునా? కానివ్వండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవరం ధ్యాయే సర్వజ్ఞోపశాంతయే. అచ్చరి చేయించి ఇస్తారుండమ్మా. అలాగేనండి. 1 కానివ్వండి. 2 కానివ్వండి. 3 నడవండి. తిరగండి. ఏంటండి, తొందరగా కానివ్వండి. ఏంటమ్మా, ప్రదక్షిణలు మొక్కున్నారా? ఎందుకమ్మా? అవును పూజారి గారు, 108 ప్రదక్షిణాలు మొక్కుకున్నా. ఎందుకమ్మా? సీరియల్ టీఆర్పీ కోసం, అంటే గుండాగి చేస్తాడేమో, నా మాంగళ్యం ఇంకా గట్టిగా ఉండాలని మొక్కుకున్నాను. జాగ్రత్తగా చేయించండి. అలాగే. యావండి, తొందరగా చేయండి, ఎండొచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అబ్బా, పుర్తవట్లేదంటే ఎందుకే అంత పెద్ద ఖర్చు? సక్సెస్ఫుల్ గా అయినా ఇంకా 8 ఉన్నాయి. కొబ్బరికాయ కింద పడిపోయింది. ఇంకోటి తీసుకుందాం. కొబ్బరికాయ కింద పడిపోవడం చాలా అశుభం. కొబ్బరికాయ
కింద పడడం అశుభం ఎక్కడ వెళ్ళలేదే. ఏమైందమ్మా అలా గుడి మొత్తం దద్దరిల్లార్చారు? ప్రదక్షిణలు చేస్తుంటే ఆయన చేతిలో ఉన్న కొబ్బరికాయ కింద పడిపోయింది పూజారి గారు. అశుభమమ్మా అశుభం. అయ్యో అలా జరగకూడదమ్మా. ఊరుకోండి, కొబ్బరికాయ జారిపడినంత మాత్రాన్ని కొమ్మునికిద్దా. యావండి అలా అనకండి, కొన్నిసార్లు ఏమైనా జరగచ్చు. అనకూడదు కానీ మీ ప్రాణాలు కూడా ప్రమాదం రావచ్చు. అవునమ్మా మీ మంగళ్యానికి ముప్పు జరుగు. అయ్యయ్యో అలా భయపెట్టకండి, దీనికి రెమెడీ ఏంటో చెప్పండి. ఒక 500 ఇస్తే చెప్తా. ఆ, యావండి 500 అంటే ఇవ్వండి. ఇప్పుడు ఉన్నాయని 2000 నోట్లు కదా. పర్లేదు ఇచ్చేయండి. చెప్పండి పూజారి గారు. ఏమీ లేదమ్మా, కొబ్బరికాయ కింద పడినప్పటి నుంచి ప్రదక్షిణాలు లెక్కలోకి రావు. మళ్ళీ ప్రదక్షిణలు చేయించు. భద్ర ఏం చదువుతున్నావయ్యా? ఈ 100 చేయడానికి నా తలపడం తోకొచ్చింది. మళ్ళీ ఇంకొక 100. తప్పదు నాయనా, నీ పూర్వజన్మ కర్మ అలాగుంది. త్వరగా చేసేయి నాయనా. రాజ్యం ఇంకా నా వల్ల కాదు. పదవి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకో రోజు వచ్చేద్దాం. అపచారం నాయనా, ఇవాళే చేయాలి. అలాగని ఎక్కడన్నా రాసిందా పంతులు గారు? యావండి దేవుడితో వెట్కారం వద్దని నేను మీకు ముందే చెప్పాను, మీరే నా మాట వినరు. ఇప్పుడు నీ మాట ముఖ్యం కాదే, నా ప్రాణం ముఖ్యం. ఇదిగో ఇంకొక 100 చేశానంటే నిజంగానే పోయిపోతానే. ఏం కాదు, త్వరగా చేయండి, అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. వచ్చే రాక్షసి, నేను నీకేం తక్కువ చేశాననే నన్ను ఇలా సాధిస్తున్నావు. నేనేం చేసినా మీ క్షేమం కోసమే కదండి. ఏమన్నా సరే నేను చేయను. మళ్ళీ అత్తగారికి మావయ్య గారికి ఏమైనా వస్తే మీరే బాధపడతారు. నువ్వు నిజంగానే రాక్షసువే. ఇదిగో ఇంకో కొబ్బరికాయ తీసుకురాపా మరి. పర్లేదండి, కొబ్బరికాయతో తిరిగేయచ్చు. నీ దగ్గర అన్నిటికీ రెమెడీలు ఉంటాయే. పదా తిరుగుదాం. అయ్యో నేను రాకూడదండి. ఏం పూజారి గారు? అంతే అంతే, మీరే తిరగండి. 500 నీకు కావాల్సింది చిల్లర మార్కు చేస్తాను. అయ్యో ఏంటే రాజ్యం నాకు ఈ పనిష్మెంట్. అయ్యో ఊరుకోండి, ఇవాళ మీరు చక్కగా ఎంత పుణ్యం మూట కట్టుకున్నారో. ఇప్పుడు ఈ మీద ఆ మూట మరువైపోయింది. యావండి ఇక మీ వల్ల నా సీరియల్ టీఆర్పీ తగ్గనే తగ్గదు. ఆ సీరియల్ కోసమే సీరియల్ కిల్లర్ లా తయారయ్యావు. ఊరుకోండి మీరు మీ వెటకారం. ఆయన లేని బ్రతుకు నాకెందుకు? ఏమైంది? సీరియల్ షూటింగ్ జరుగుతుందండి. ఎక్కడికి? ఉండండి మా బంధువుల్ని కలిసి వస్తాను. వాళ్ళు నీ బంధువులే? టీవీ వాళ్ళు ప్రేక్షకులకి ఆత్మ బంధువులండి. వాళ్ళని మేము ప్రేమిస్తాం, ఇంట్లో మనుషుల్లా ఆదరిస్తాం. సర్లే నువ్వే ఆవేశపడకు, పదండి పోదాం. యావండి 5 నిమిషాలు షూటింగ్ చూసి వెళ్తామండి. ఏమో తిండి పోదాం పదా. అండి ప్లీజ్ 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 5 మినిట్స్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి. పిచ్చితో చంపేస్తున్నావే. సర్లే పదా. ఈ టీవీ సీరియల్ ఏం పని పడలేదు, గుళ్ళల్లో కూడా షూటింగ్లు పెడతారు. ఎక్కడికి వెళ్ళావు స్వామి? నా తెంగర మొగుడు అడవిలో తప్పిపోయాడు, నువ్వే కాపాడాలి స్వామి. ఏంటా రాజ్యం, ఎవరావిడ ఎందుకు ఏడుస్తుంది? ఆడెవడో అలా నిలబడున్నాడు మబ్బులాగా. ఆ ఏడ్చే ఆవిడ హీరోయిన్ అండి. ఆవిడ మొగుడు చాలా అమాయకుడు, అడవిలో తప్పిపోయాడు. బాధపడుకోదిరా, బాధపడుకోదిరా. అన్నయ్య కోసం పోలీసులు ఎదుగుతున్నారు. అన్నయ్య కోసం పోలీసులు ఎదుగుతున్నారు. తప్పక దొరుకుతాడు, తప్పకుండా దొరుకుతాడు. మరి ఆ నిలబడ్డాడు ఎవడు? ఆవిడ మరిది. ఎలా పోయి వాళ్ళ అన్నయ్య వెనకాల కానీ అలా నిలబడి ఉన్నాడేంటి? ఊరుకోండి. నా భర్త ఎక్కడున్నాడో చెప్పు స్వామి, నా భర్త జాడ తెలుపు స్వామి. పోలీసులు అన్నయ్య కోసం తప్పకుండా దొరుకుతాడు. ఏడు చెవులారా, అన్నయ్య పోతే వెళ్ళి ఎత్తకుండా ఉదయంతో పాటు కూర్చొని ఎడుతావా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చినంత వన్ మోర్ నో ప్రాబ్లం, వన్ మోర్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన అబ్బా వన్ మోర్ ఏంటమ్మా ఇన్ని టేక్స్? అబ్బా సార్, నా లిప్స్టిక్ తగ్గినట్టుంది సార్. లిప్స్టిక్ తగ్గితే నాకు డైలాగ్ సరిగా రాదు. అరే సన్నీ టచ్ అప్. ఏమండి ఏమండి ఇన్నాళ్ళు వీళ్ళు ఎంత చక్కగా డైలాగ్ చెప్పేస్తున్నారు అనుకునేదానండి. లిప్స్టిక్ రాయడం వల్లే డైలాగ్ చెప్తున్నారనమాట. వాళ్ళ గోలేదు, వాళ్ళు ఎడుతారులే, పదవి పెట్టి పోదాం. ఆగండి ఆగండి, నేను హీరోయిన్ సీరియల్ లో చాలా తెలివైంది అనుకున్నాను, నిజ జీవితంలో దద్దే. ఇలా ఇలా కొట్టుకుంటూ ఏడుస్తూ చెప్పాలమ్మా. రాజ్యం పద పోదాం. ఆగండి ఆగండి. సార్ ఏంటమ్మా? ఇందాక మేము అటువైపు క్లోజ్ తీసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ కమిట్ అయ్యారు సార్. ఏదో తెలియక నిలబడ్డాం, వెళ్ళిపోతాం. అలా వెళ్ళడానికి కుదరదు సార్, ఒక 2 నిమిషాలు ఉన్నాను ప్లీజ్. ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ చేయాలి సార్. అంటే మేము టీవీలో వచ్చావా? కనిపిస్తారండి. అయితే నేను ఒక డైలాగ్ చెప్పచ్చా? సారీ, మా డైరెక్టర్ గారిని అడుగుతా. ఇదిగో రాజ్యం, మనకు ఎందుకు వచ్చిన కంపెనీ? ఆగండి ఆగండి, టీవీలో వద్దాం. ఏంటి ఆవేశంగా వచ్చేస్తున్నావు? డైలాగ్ మా డైరెక్టర్ గారు చెప్పమన్నారు, కానీ ఒక్క డైలాగ్ చెప్పాలంట. ఏం డైలాగ్? వస్తాడమ్మా నీలవేని, నీ భర్త తప్పకుండా తిరిగి వస్తాడు. నేను మీకు ప్రాంప్టింగ్ ఇస్తాను. హలో, ప్రాంప్టింగ్ అది వద్దు, వితౌట్ ప్రాంప్టింగ్ వెళ్ళండి. అలాగేనండి. ఏమండి ఇప్పుడు చూడండి ఎంత బాగా చెప్తాను. ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎంట్రీ. వస్తాడమ్మా
అబ్బా అదేం ఎక్స్ప్రెషన్ బాబా, కడుపులో దేవేస్తుంది. నువ్వు బాధపడకమ్మా, నీ భర్త ఖచ్చితంగా తిరిగి వస్తాడు. ఆవులిస్తూ డైలాగ్ చెప్పడం నీకే వచ్చిందే రాజ్యం. నువ్వు బాధపడకమ్మా నీల్వేని, నీ భర్త ఖచ్చితంగా వస్తాడు. నీ బాధ రాముడు చూస్తాడమ్మా. ఎవరయ్యా ఈ జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చింది? జూనియర్ ఆర్టిస్టా? థాంక్యూ సార్. ఏమండి చూసారా, నన్ను జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు. ఓసి సీరియల్ పిచ్చి మహా, జూనియర్ ఆర్టిస్ట్ అంటే సూపర్ స్టార్ కదే, చిన్న ఆర్టిస్ట్ అని. నన్నే అంత మాట అంటాడా? చెప్తా వీడి పని. ఇప్పుడు దాకా జరిగింది. ఏంటండి డైరెక్టర్ గారు, ఈ రోజు 5 దాటితే నేను ఒక్క నిమిషం కూడా ఉండను, ఎందుకంటే నేను ఫస్ట్ షోకి టికెట్ బుక్ చేసుకున్నాను. కమాన్. క్యారెక్టర్ కమిట్ కాకముందు 5 గంటలు వెయిట్ చేసింది, ఇప్పుడు 5 దాటితే ఉండనంటోంది. అరే కొండ, ఇంకెన్ని సీన్లు ఉన్నాయి? ఇంకొక సీనే ఉంది, చదువు. నీలవేణి బాధగా గుళ్ళొచ్చి వచ్చి బ్యాగులోంచి శుభ్రాకి తీసి ఆకాశానికి ఇచ్చింది. ఏమిటి? నీలవేణి బ్యాగులోంచి శుభ్రాకి తీసి బాధగా ఆకాశానికి ఇచ్చిందా? అవును సార్. సీను, ఆ రైట్ అని పిలువు. ఏంటండి పిలిచారంట? చదువు. నీలవేణి గుళ్ళోంచి బాధగా బయటకు వచ్చి బ్యాగులోంచి శుభ్రాకి తీసి ఆకాశానికి ఇచ్చింది. ఆకాశానికి శుభలేఖ ఇచ్చింది. ఎలా తీస్తాను? కెమెరా టాప్ యాంగిల్ పెట్టుకుంటే వచ్చేసింది కదండి. యాంగిల్స్ కూడా నువ్వే చెప్తావా? ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, నోటుకు వచ్చింది వాగడం, ఓకే చేయించుకోవడం. ఇక్కడ తీయలేక నేను చూస్తున్నాను. ప్రొడ్యూసర్తో కలిసి బిర్యానీ తిని పొట్ట పెంచుకోవడం కాదు, కాస్త బుడ పెంచు. ఎలా తర్వాత ఏంటి? నీలవేణి గుళ్ళోంచి బాధగా బయటకు వచ్చి బ్యాగులోంచి శుభ్రాకి తీసి ఆకాశానికి ఇచ్చింది. ఆపాయ్, చదివిందే చదువుతావు నువ్వు. కొండవి నాకు. నువ్వు రావే బాబు, నీకు దండం పెడతాను. అరే దిక్కుమాలిన్ గోల్ గారు, బాగున్నారా? అవునమ్మా. ఎవరై దిక్కుమల్లుడు? ఆయన సీరియల్ రైటర్ అండి. ఏమంటే దిక్కుమాలిన్ గోల్ గారు, మన సీరియల్లో నేను యాక్ట్ చేశాను. సంతోషమమ్మా, కానీ ఆ దిక్మాల కూడా నా పేరు కాదమ్మా, నా సీరియల్ పేరు. అవును సార్, మీరు కనిపిస్తే అడుగుదాం అనుకున్నా. ఏంటి సార్, మొన్న ఒక సీరియల్లో సీతారాములు షేర్ ఆటోలో రప్పించారు. ఆటోలోనా? సీతారాములు కదా అని బెంచ్ కారే రాశారండి, కానీ దొరక్క వాళ్ళు సేర్ ఆటో ఉపయోగించుకున్నారండి. మరి అంతకు ముందు ఎవరో జమీందారు చచ్చిపోతే అతను అంతిమయాత్రకి ఆడి కారు ఉపయోగించారు. అంతిమయాత్రకు ఆడి కారు? అవునండి, వాళ్ళు జమీందారులు కదా, వాళ్ళ అంతిమ యాత్ర ఆడియో కార్లు చేస్తే చూసిన వాళ్ళంతా ఆడబ్బ జీవితం చస్తే ఇలా సావాలనుకుంటారు కదా. నీ బుర్రలో చాలా దిక్కుమాల ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు ఇంకోటి వచ్చిందండి. ఏంటి దిక్కుమాలిన ఆలోచనేనా? అంతేననుకోండి, హీరోయిన్ సీతారాములు పూజిస్తుంది కదా, ఆవిడ భక్తికి మెచ్చి విష్ణుమూర్తి వచ్చేస్తున్నాడు. సీతారాములు పూజిస్తే విష్ణుమూర్తి రావడం ఏంట్రా బాబా? రాముడు విశ్వరూపం చూపిస్తున్నట్టు ఏ సినిమాలో సీరియల్ లేదు కదండి, అందుకే విష్ణుమూర్తిని పెట్టా. ఏంట్రా ఈ దిక్కుమాల ఐడియాలన్నీ? ఏం చేస్తామండి, రేటింగ్ కోసం కోటి విద్యలు. రైటర్ గారు, నా సలహా ఏమైనా కావాలా? మీ సలహా వద్దమ్మా, మీ ఆయన కావాలి. ఏంట్రా తేడాగా మాడుతున్నావు? అపార్థం చేసుకోకండి, ఇంతసేపు మీతో మాట్లాడిన తర్వాత ఆ విష్ణుమూర్తి వేషము మీరే వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవన్నీ నా వల్ల కాదు. అయ్యో, మీరు అలాంటి కుదరదండి, మీరు అచ్చ విష్ణుమూర్తి లాగున్నారు. ఆ కొండరావు గారు రండి. సార్ ఇప్పుడే వస్తాను. వస్తారా సార్? సార్ చెప్పండి సార్. విష్ణుమూర్తి క్యారెక్టర్ కి ఈయన అనుకుంటాను, మీరేమంటారు? అబ్బబ్బబ్బా, ఏం చెప్పారండి, సరిగ్గా సరిపోతాడు ఈయన. ఏమండి, మంచి అవకాశం అండి, ఒప్పేసుకోండి. ఇదిగో రాజ్యం, నీకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేసేసి దానికి పెద్ద పేరు వచ్చేసి, అది చూసాక సినిమాలో క్యారెక్టర్లు వచ్చేసి ఇక్కడ పెద్ద స్టార్ అయిపోయి ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగి సీఎం అయిపోయాను అనుకో, తర్వాత నువ్వు కనపడవు. అంతే కదండి, కొండ మీద వర్షం కురిస్తే సిటీ నదులన్నీ పొంగుతాయి కదా. అవన్నీ జరగాలంటే ముందు మీరు యాక్ట్ చేయాలి కదండి. అవన్నీ నిజంగా దొరుకుతాయని కాదే, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా. సార్ త్వరగా రండి, అవతల మేకప్ వేయించుకోవాలి. బాబు నాకు ఇంట్రెస్ట్ లేదు బాబా. త్వరగా పదండి, అవతల సీతారాముల సీన్ ఏడ్చి సీన్ అయిపోతుంది, మీరు పదండి. ఎందుగా ఏడవడం, వాళ్ళని రక్షించవచ్చు కదా. సీరియల్ కదండి, మా దేవతలు రక్షించరు, హీరోయిన్తో పాటు ఏడుస్తారు. మీరు పదండి, చెప్తాను. పదండి. ఏమో నిజంగా స్లీప్ అయిపోతుంది. విష్ణుమూర్తిగా మా ఆయన్ని పెడతా అన్నారు కదా, ఈయనెవరు ఉన్నారేంటి? చెప్పండి మళ్ళీ చెప్పండి. కొండలరావు గారు, కొండలరావు గారు. ఏంటమ్మా? ఏంటండి, విష్ణుమూర్తిగా మా ఆయన్ని పెడతా అన్నారు కదా, ఈయనెవరు ఉన్నారేంటి? ఎక్స్టీరియర్ లో హీరో ఉన్నాడు, ఇంటీరియర్ లో మీ ఆయనే ఉన్నాడు. సరిగా చూడండి. ఇంటీరియరా? చూడండి. స్వామి, నా మొర ఆలకించి వచ్చేసావా? చెప్పు స్వామి, నా భర్త ఎక్కడున్నాడు చెప్పు స్వామి. నా మొర ఆలకించి వచ్చేసావా స్వామి? నా భర్త ఎక్కడున్నాడు చెప్పు స్వామి. నువ్వైనా నా భర్త జాడ తెలుపు స్వామి. రాజ్యం చిత్తుడా,
ఏంటి చేతులు మాత్రం యూజ్ చేస్తారట, అందుకే చేతులకు మాత్రం బరాన్ని పెట్టారు. ఊరుకోండి, ఈ మాత్రం అవకాశం కూడా రాక ఎంతమంది ఎదురు చూస్తున్నారో. యాక్షన్. బాలా నీ భక్తికి తన్మయం చెందాను. భూలోక భూలోక సూర్లోక మహర్లోక స్వర్గలోక సత్యలోకంలో కూడా. బాబు ఏంటా డైలాగ్ చెప్పడం, ప్రాంప్టింగ్ చెప్పడం కూడా రాదా? సార్ వాడిని తర్వాత కోపడదు, ముందు డైలాగ్ చెప్పండి. బాలా నీ భక్తికి నేను తలకిందులయ్యాను. కట్ కట్. తలకిందులు కాదు సార్, తన్మయం చెందాను. బాలా నీ భక్తికి తన్మయం పొందాను. భూలోకం మహలోకం యమలోకం. సార్ తమరు సొంతంగా ఏం చెప్పద్దు, రైట్ రాసింది చెప్పండి. యాక్షన్. బాలా వన్ మోర్ చేద్దాం. బాలా నీ భక్తికి వన్ మోర్ చేద్దాం. టేక్ 3 యాక్షన్. బాలా యాక్షన్. బాలా టేక్ 4 యాక్షన్. నీ భక్తికి తలమయం చెందాను. సార్ వన్ మోర్ చేద్దామా? టేక్ 15. టేక్ 20. టేక్ 115. తమలే. బాలా నీ భక్తికి తన్మయత్వం చెందాను. భూలోక భూవర్లోక సువర్లోక మహర్లోక స్వర్గలోక సత్యలోకాల్లో కూడా నీ అంతటి భక్తురాలని నేను చూడలేదు. చేస్తాదవా డైలాగ్ చెప్పడం రాదు, ఫోజులు ఎక్కువ. ఈ 2 కూడా పట్టుగా ఆగండి. చేతులు నొప్పులు పడుతున్నాయా? అయ్యో, నిప్పులు పడితే ఏముంది, వాళ్ళందరూ మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నారు తెలుసా? వాళ్ళు మెచ్చుకుంటే మాత్రం నా నొప్పులు తగ్గుతాయా? అమ్మా మీ ఆయనకు 10 రాజయోగం పడుతుంది, కానీ ఇంత రాహు ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి పూజారి గారు? ఏమీ లేదమ్మా, నిప్పుల గుండంలో నడిపించాలి. ఇది గూడైపోయింది, నువ్వు పంతులు అయిపోయావు కాబట్టి బతికిపోయావు. నువ్వు ఇంకొక క్షణం నా కళ్ళ ముందు అంటే ఏం చెప్తాను నాకు తెలియదు. రాజ్యం ఏంటి ఆలోచిస్తున్నావు? నిప్పుల గుండె ఎక్కడుంటుందా అని. బ్యూటిఫుల్